కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు 16 పేజీల లేఖ అందజేశారు కొండా సురేఖ దంపతులు. వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వారు వివరించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్న తనను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. తనకు తానుగా ఎవరి మీద కామెంట్ చేయనని, తనపై చేస్తే ఊరుకోనని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల టికెట్లు ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని కొండా మురళి స్పష్టం చేశారు. కేసులకు భయపడమని, తమకు ప్రజాబలం ఉందని కొండా సురేఖ అన్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండ సురేఖ దంపతులు మీట్ అయ్యారు. ఇటు కొండ మురళితో పాటు మినిస్టర్ కొండ సురేఖ కూడా వచ్చారు. అయితే ఈ మధ్య వరంగల్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వివరించారు. మరి చూస్తున్నాం, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు కడియం సిఆర్ గాని, ఇటు నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నాయకులంతా కూడా మరి కొండా మురళిపై కొంతవరకు వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో మొన్ననే గాంధీ భవన్ లో 4 రోజుల క్రితం కూడా ఇటు రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి వివరించడం జరిగింది. దాదాపు 15 పేజీలతో లేఖ వివరించారు. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి 16 పేజీల లేఖను కూడా అందజేశారు. మరి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్న తనను రెచ్చగొడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. మరి మొన్ననే మనం చూసాం, ఇటు గాంధీ భవన్ లో ఇటు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు అదేవిధంగా క్రమశ్రీ మల్లు రవి కూడా కలిసి వాళ్ళ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మధ్య కూడా దాదాపు 1 మంత్ క్రితం కూడా ఇటు ఉమ్మడి వరంగల్లో ఇటు కడియం సిఆర్, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ మధ్య కొండమర్లు కూడా వాళ్ళపై వ్యాఖ్యలు కూడా చేశారు. మరి వాళ్ళ రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపైనే మొన్న 4 రోజుల క్రితం కూడా మరి గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లారావు కూడా వివరణ ఇచ్చారు, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాదాపు ఇటు వరంగల్ ఉమ్మడి సంబంధించి కూడా ఏం జరుగుతుంది, మరి కొంతమంది కావాలని కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ కు కొంతమంది తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొండ మురళి మొన్న గాంధీ భవన్ లో కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అదే విషయాల్లో ఈ రోజు ఇటు కొండా సురేఖ తో పాటు కొండ మురళి కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో దాదాపు ½ గంట పాటు కూడా భేటీ అయ్యారు. మరి ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ ఇటు ఈస్ట్ తో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు తనపై కంప్లైంట్ చేసిన తీరు పట్ల కూడా మరి అసహనం వ్యక్తం చేశారు. మరి తనను మొదటి నుంచి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబంధించి కూడా చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నారని, మరి ప్రజెంట్ మంత్రిగా తన భార్య కొండ సురేఖ ఉన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే మాత్రం కొంతమంది బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మరి తమ ఫ్యామిలీ టార్గెట్ చేసి ఈ రకంగా ఇటు కడియం సిఆర్ గాని, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గాని మరికొంతమంది కూడా చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కొంతమంది బీఆర్ఎస్ తొత్తులుగా వివరిస్తున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల టికెట్లు ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యతను తనే తీసుకుంటానని కొండ మురళి సేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. మరి కేసులకు భయపడమని, తమకు ప్రజాబలం ఉందని కూడా మంత్రి కొండా సురేఖ కూడా చెప్పడం జరిగింది. మరి కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని, మరి తన మంత్రి పని ఊడిపోతుందంటూ కొంతమంది ఇటు వరంగల్ తూర్పు గాని ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం చేస్తున్నారని, మరి మంత్రి సీతక్కకు తనకు మధ్య కొంతమంది చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మరి తమ ఇద్దరం కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మరి కొంతమంది మంత్రి సీతక్కకు ఇటు కొండా సురేఖకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేజర్ గా ఇటు స్టేషన్ గడ్పూర్ ఎమ్మెల్యే కడియం సిహరి మాత్రం మరి తమపై కూడా ఆరోపణలు చేయడం పట్ల కూడా మరి ఈ విషయాన్ని కూడా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చామని, మరి ఈ రకంగా ఉమ్మడి వరంగల్లో మాత్రం కొంతమంది బీఆర్ఎస్ కోవట్లుగా పనిచేస్తున్నారని, మరి తమపై ఇటు ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా మరి ఇటు రాహుల్ గాంధీ దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే వరంగల్ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం మరి తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మాత్రం కొంతమంది కావాలనే తమ ఫ్యామిలీపై బురదలే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు కొండ దంపతులు
స్పష్టం చేయడం జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రాష్ట్ర సంబంధించి కాంగ్రెస్ సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేసిన తర్వాత మరి ఈ రోజు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకొచ్చారు. మరి వరంగల్ లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరి పార్టీ డెవలప్మెంట్ కోసం మరి ఫస్ట్ నుంచి కూడా పనిచేస్తున్నామని, మరి గత ప్రభుత్వంలో కూడా గతంలో కూడా పనిచేస్తారు కాబట్టి మరి ప్రజెంట్ మంత్రి కొండ సురేఖ మరి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది తమ ఫ్యామిలీపై బురద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా ఇటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చామని, మరి ఈ విషయంపై కూడా వాళ్ళకు ఫిర్యాదు చేశారు. దాదాపు 6 పేజీల లేఖలో కూడా మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా తమ అసహనంతో ఉన్నామని, మరి కొంతమంది హాట్ కామెంట్ చేస్తున్నారు. తమ గెలవడానికి మేమే కారణం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కడియం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గా నిలిపామని, మరి తన కూతురు ఎంపీగా పోటీ చేసేటప్పుడు కూడా సపోర్ట్ చేసి గెలిపించామని కూడా కొండ మురళి స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి తమ ఫ్యామిలీపై తమ కుటుంబంపై కొంతమంది కావాలనే ఈ రకంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొండ దంపతులు అయితే స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు 16 పేజీల లేఖ అందజేశారు కొండా సురేఖ దంపతులు. వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై వారు వివరించారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలను మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్న తనను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. తనకు తానుగా ఎవరి మీద కామెంట్ చేయనని, తనపై చేస్తే ఊరుకోను అని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల టికెట్లు ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని కొండా మురళి స్పష్టం చేశారు. కేసులకు భయపడమని, తమకు ప్రజాబలం ఉందని కొండా సురేఖ అన్నారు.